ఆమెకు బ్రెయిన్ ట్యూమర్. నీ పేరమ్మా? మల్లిక. మల్లిక. ఎక్కడ ఉండేది? ఇక్కడ ఎవరున్నారు? మా నాన్న వాళ్ళు 8 months ఇంతకుముందు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎన్ని ఏళ్ళు ఉన్నారు ఇక్కడ? 6 years. 60 ఏళ్ళు. 6 years. మీ ఆధార్ కార్డు అన్ని ఎక్కడ ఉన్నాయా? రేషన్ కార్డు అన్ని? ఇప్పుడు కొత్తగా నాకు 7 ఏళ్ళుగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాను. నేను చాగలమర్రిలో ఉంటాను సార్. మాది సొంత ఊరు చాగలమర్రి. 6 ఏళ్ళుగా ప్రొద్దుటూరులోనే ఉండేవాళ్ళము. 6 నెలలుగా చాగలమర్రిలో ఉంటున్నాము. నాకు బ్రెయిన్ ట్యూమర్ 7 yearsగా ఉంది సార్. చాలా కష్టపడుతున్నాను. ప్రాణహాని ఉందని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ హాస్పిటల్ ద్వారా ఎల్ఓసి రాయించుకున్నాను. మా జగనన్న 3.5 లక్షలు ఎల్ఓసి ఇచ్చి పంపించారు నాకు. మిగతా 1.5 లక్ష నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక నేను మన శాసనసభ్యుగా రాచమల్లి సార్ దగ్గర మాట్లాడితే ఆ సారు ఇప్పించినారు సార్. మొత్తం 1.5 లక్ష మాకు సహాయం చేశారు. ప్రాణదీక్ష పెట్టారండి. ఆయన చల్లగా ఉండాలి. ఇదే మా దీవెనండి. ఎప్పుడు బాగుండాలి సార్. అదే ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఈమె సొంత ఊరు చాగలమర్రి. చాగలమర్రిలో ప్రస్తుతం ఉండారు. ఇంతకుముందు ప్రొద్దుటూరులో ఉన్నారంట ఒక 6-7 సంవత్సరాలు. ప్రస్తుతం ఉండేది చాగలమర్రిలో. ఈమెకు ఏం జబ్బమ్మా? బ్రెయిన్ ట్యూమర్. ఎన్నేళ్ళైందమ్మా? 7 years. 7 సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్తో ఈమె బాధపడతా ఉంది. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడే ఈ చెల్లెలు ట్రీట్మెంట్ తీసుకొని సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలై బ్రతికి బట్టగట్టాలంటే కన్నా సర్జరీ చేయాలమ్మా. సర్జరీ చేయాలి. సర్జరీకి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ఏ హాస్పిటల్ చెప్పింది? సిటీ న్యూరో హాస్పిటల్, హైదరాబాద్. వీళ్ళు 5 లక్షల రూపాయలు బిల్ వేసినారు అవుతుందని. 5,000 అనాలనో 500 అనాలనో ఏమనాలమ్మా? 500 కూడా లేని పరిస్థితి. అంతేనా? 5,500 500 కూడా లేని పరిస్థితి ఆమెది. చాగలమర్రి నుంచి మమ్మల్ని వచ్చి మేము ఆశ్రయించినప్పుడు వదిలేస్తే, గాలికి వదిలేస్తే ఆమె మరణిస్తుంది. హృదయ విదారకమే. మేము రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి చాలా వేగవంతంగా, అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత 4-5 రోజుల సమయాన్ని మాత్రమే మేము హెచ్చించి పర్సనల్గా నేను సీఎం కార్యాలయంతో మాట్లాడి 3.5 లక్షలు ఇప్పించినాం ఆమెకు. ఎల్ఓసి 3.5 లక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఆయన ప్రభుత్వము, ఆయన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇటోళ్ళకి ఎంతమందికో ఇప్పించిన. నాలాంటి ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇప్పిస్తున్నారో. ఆరోగ్యశ్రీని స్థాపించినటువంటి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడో కానీ ఆయన పాదాలకు నమస్కారం. ఆయన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దాన్ని గొప్పగా దాన్ని ఇంకా ముందుకు సాగించినందుకు ఆయన కృతజ్ఞతలు. నా అభ్యర్థనను మన్నించి 3.5 లక్ష ఆమెకు ఇచ్చి ఆమె ప్రాణాన్ని నిలపడానికి సహకరించినందుకు 2 చేతులు ఎత్తి 1,000,000 వందనాలు ఆయనకు. 3.5 లక్షలు ఇప్పించినాం. ఇంకా 1.5 లక్ష తక్కువ ఉంది. ఇది తెలుసుకోవాలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇది తెలుసుకోవాలా. నేను ప్రతిసారి చెప్పేది ఇదే. పనికిమాల నోరు పెట్టుకొని విమర్శించేదానికంటే పనికొచ్చే పనులు చేయండి నాయన. పనికిమాలిన నోటితో పనికిమాలిన మాటలు మాట్లాడేదానికంటే పనికొచ్చే పనులు చేయండి. ఇట్లాంటి 3.5 లక్ష ప్రభుత్వం ఇప్పించినాము. ఆయమ్మ పోయి హాస్పిటల్లో సర్జరీ చేసుకోవాలా. కానీ 1,50,000 రూపాయలు ఆమె దగ్గర లేదు. కనీసం ఒక 50,000 తెచ్చుకునే పరిస్థితి ఉందంటే నేను 5,000 కూడా తెచ్చుకోలేనన్నా. నేను 5,000 కూడా తెచ్చుకోలేను. సహాయం చేస్తే నువ్వు చేయాలా, లేకపోతే వేరే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. నేను మరణించాల్సిందే. ఇది ఆమె డైలాగ్. అంతేనమ్మా? ఇంతే. ఆమె ముఖం చూసినప్పుడు, ఆమె స్వరం విన్నప్పుడు నాకు నిజాయితీ గోచరించింది. అబద్ధం చెప్పడం లేదు. ఈమె తెచ్చుకుంటే స్తోమతుండి తెచ్చుకోవడం లేదు. నిజంగా తెచ్చుకునే దానికి ఏమాత్రం వనరులు లేని పరిస్థితుల్లో ఉండే పేద కుటుంబమే. నిజాయితీ అయిన ఆడమనిషి. చెల్లెల్లాగానే భావించినాము. విడిచిపెడితే మరణిస్తుంది. అందుకే ప్రభుత్వంతో 3.5 లక్షలు తెప్పించినాం. ఆమె దగ్గర లెక్క లేకపోతే 1,50,000 మా డబ్బులు ఇస్తాను. దీని వెనక ఓట ఆమె చాగలమర్రిలో ఉండేది. ఒకవేళ ప్రొద్దుటూరు అనుకున్నాం, వేస్తే ఆ పాప వేస్తుంది, ఆయన వేస్తాడు 2 ఓట్లు. ఈ 2 ఓట్లతో నేను గెలుస్తానా, ఓడతానా? ఎంతమందికి నేను ఇట్లా ఇవ్వగలుగుతా?
మరి ఇస్తానమే అంటే ఎంతమందికి ఇస్తామో ఎంతమందికి ఇవ్వలేమో ఆ ఈశ్వరునికే తెలియాలా. మా దృష్టికి వచ్చినప్పుడు ఎంతన్నా కానీ సహాయం చేయడము ప్రాణానికి సంబంధించింది అయితే గాలికి వదిలేసేది మాకు ఇష్టమే లేదు. వదిలేస్తే మరణిస్తారు. తెలిసి మరణిస్తే మా ఫీలింగ్స్ ఎట్లా అంటే కనుక ఆర్థిక సహాయం 10 కోట్ల రూపాయలు అంటే చేయలేము, 50 లక్షలు అంటే చేయలేము, 1,00,000 2 లక్షలు 3 లక్షలు చేయాల్సిన పరిస్థితుల్లో చేయకపోయి వదిలేస్తే కనుక పరోక్షంగా చంపినట్టే కదా అనిపిస్తుంది నాకు. పరోక్షంగా చంపేసినట్టే కదా మనం డబ్బులకు చచ్చి అని చెప్పి మా బాధలు ఎన్నున్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా గొప్ప మనసుతోనే దేవుని పట్ల భారం వేసి వీళ్ళని బ్రతికించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ధనం కలిగిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి చాలామంది దాతృత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయండి ప్రాణాలను. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నాతో ఏమవుతుందో అని మీరు అనుకోకుండా, ఎంతమందికి ఇచ్చామని అని మీరు అనుకోకుండా, ప్రభుత్వం చేస్తుందిలే అనుకోకుండా, మీ శక్తి ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు మీ పరిధిలోకి వచ్చిన ప్రతి మనిషిని కాపాడే ప్రయత్నం మీరు చేయండి. పనికిమాల నోటితో పనికిమాల మాటలు మాట్లాడేదానికంటే పేద ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మల్లికానే ఈ చెల్లెలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆమె ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పి ఆ శివపార్వతులను ప్రార్థన చేస్తూ హృదయపూర్వకంగా నేను ఆమెకు మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నా. ఇది ఏమ్మా మన మధ్య జరిగింది ఇంతేనా?